అసలు చూస్తున్నాడా మీరు 5,000 వెళ్ళొచ్చు 10,000 వెళ్ళొచ్చు టికెట్ 10,000 అసలు సినిమా ఉందండి ఒక్కో షాట్ అసలు అమ్మ సినిమా కానీ అసలు నువ్వు చూడు రెండు కాలర్లు కాదు అసలు ఇదిగో ఈ నరాలు పొంగిపోయి పేరు దింది అసలు నీకు షాట్ ఉంటుంది సినిమా విషయారా బయటికి పోయిందన్న సినిమా ఏమన్నా అసలు ఎప్పుడన్నా ఒక్కొక్క షాట్ కి మైండ్ తెంగిందన్న సుజీత్ ఒక సైకో సుజీత్ డైరెక్టర్ ఒక సైకో గాడన్న సైకో గాడు లెక్క తీసినట్ట అసలు పవర్ స్టార్ ముఖ్యం ఆ నడపడాలు కసా అసలు నడుతారు కానీ ఆకాశంలో ఏం షాట్ అన్నావు ఓజీ నెక్స్ట్ లెవెల్ ఉందన్న సినిమా మటుకు ఎక్కడ కూడా స్టార్ట్ టు ఎండ్ ఆడుతూనే ఉన్నాడు సుజీత్. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి ఒక బ్లడ్ బాత్ ఫిలింలో చూస్తామని అయితే అనుకోవాలా. కత్తిని వాడటం ఎలాగనేది ప్రభాస్ గారు ఒక సినిమాలో చెప్తారు, నాకంటే ఎవరు బాగా వాడలేరని. పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి డబల్ రేంజ్ లో వాడారు అనిపించింది. అండ్ సాహో రిఫరెన్స్ ఒకటి ఉంది, సెకండ్ పార్ట్ సింకోట్ చేశారు. సో ఓవరాల్ గా సినిమా సూపర్. అండ్ ఇక్కడ మేము చెప్పాల్సింది ఒకటి, సుజీత్ హ్యాండిల్ చేయగలరా, సుజీత్ ఎలా చేస్తాడు ఎలా చూపిస్తాడు అనుకుంటే, ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించాడు. నిజంగా ఫ్యాన్ బాయ్ నా హీరో ఎలా ఉండాలి అన్న కోరిక ఉంటుంది కదా, దాన్ని 100% ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అండ్ ఫ్యాన్స్కి 100% అంటే ఒక ఫ్యాన్ తన ఫ్యాన్స్కి ఎలాంటి కోరిక ఉంటుంది అనేది తెలుస్తుంది కాబట్టి అది 100% న్యాయం చేశాడు. తమనన్న ఏం తక్కువ కొడతా ఉన్నా నువ్వు, బీజిఎం మటుకు మామూలుగా లేదు. బీజిఎం అయితే ఊచకోత అనమాట సినిమాలో. స్టార్ట్ అండ్ ఓజెస్గా ఆయనకు వచ్చేది ఓమికి వచ్చేది, రెండు డిఫరెంట్ మ్యూజిక్స్ ఎక్కడికక్కడ అదిరిపోయాయి. సాంగ్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ చేయదు. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ప్లాట్ ఒకటి, క్లైమాక్స్లో అర్జున్ దాస్ గారు కాల్ వచ్చిన దగ్గర నుంచి వచ్చే సీక్వెన్స్ ఒకటి సినిమా నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెడుతుంది. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సినిమా అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. సస్పెన్స్ అన్ని సెకండ్ హాఫ్ చూస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ సూపర్ హిట్స్, ఏది కూడా తగ్గదు. ఓవరాల్ సూపర్ హిట్ ఫిలిం. హీరోయిన్ క్యారెక్టర్ ఉంటే తక్కువ సేపు అయినా కూడా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్, ఆమెది కూడా చాలా మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. మొత్తం చెప్పట్లేదు, చిన్నగానే చెప్తున్నాను. ఎంత ఉందో అంతవరకే చెప్పాలి, జనాలు సినిమాకి రావాలి.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.